ఘనత నీకు ఘనత. నువ్వు అది తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు మరుగు చేసాడు నీకు? బాగుపడే సంగతి, స్వస్థత పడే సంగతి, నువ్వు అభివృద్ధి పొందే సంగతి, కొంతమందికి రక్షణ పొందే సంగతి, కొంతమందికి ఆ పరిశుద్ధాత్మాభిషేకం పొందే సంగతి, కొందరికి భాషను మాట్లాడే సంగతి, ప్రవచించే సంగతి, దర్శనాలు చూసే సంగతి, ఇవన్నీ మరుగు చేస్తాడు దేవుడు. అన్నీ శోధించి తెలుసుకోవాలి దేవుని దగ్గర. మనం అవన్నీ దేవుని దగ్గర దేవుడే దాచిపెట్టాడు. వాటిని అడగాలి, దేవుని శోధించాలి. చాలామంది శోధించట్లే, దేవుని అడగట్లేదు. దేవునితో కొట్లాడాలి. నువ్వు నన్ను ఆశ్రదించేంత వరకు నేను విడవనన్నాడు యాకోబు. రాత్రంతా దేవునితోటి పెనుగులాడాను. మనం మనుషులతోటి పెనుగులాడతాం, మనుషుల్ని తిడతాం, మనుషుల మీద పొద్దుపోతాం, మనుషులు ఇష్టం వచ్చినట్టు అంటాం. భర్త అనేటోళ్ళు కొంతమంది, తల్లిదండ్రులు అనేటోళ్ళు కొంతమంది, పెళ్లి చేసిన వాళ్ళు అనేటోళ్ళు కొంతమంది, ఎన్ని రకాలుగా పెళ్లి చేసిన వాళ్ళు తిడతారు తెలుసా? అందరు కలిసిన నా జీవితం అంతా ఆగం చేసి అందరు కలిసి పగబెట్టి నన్ను పాములయ్యి నువ్వు చెడిపోవాలి అని, నువ్వు ఎప్పుడు ఏడుచుకుంటూ తుడుచుకుంటూ ఉండాలని అందరు కలిసి ఏకకంఠంతో అయ్యి నీకు పెళ్లి చేసిందా? దేవుడు దొరికిండు ఎవలాంటి వాళ్ళైనా బాగుపడతారు తెలుసా? అది మరుగు చేసిండు. మేము తేటగా చెప్తున్నాం. ఇక ఇంకొక ఆయన అన్ని జనాల నుంచి పెళ్లి చేసుకున్నాడు. నన్ను చేయమంటే పెళ్లి చేయనంటే చేయనన్న. మారు మనసు లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మేము అన్ని జన్లు చేసుకోలే కదా అంటారు కొంతమంది. మార్పు ఉన్నోడే క్రైస్తవుడు, మార్పు లేనివాడు అన్యుడే. తెలుసా నీకు ఆ సంగతి? బైబిల్లో చూపెట్టమంటే చూపెడతా. మరి అతన్ని దృష్టికి అన్యునిగా ఎంచుకోమంటాడు తెలుసా? అన్యునిగా ఎంచుకోమన్నాడు కానీ భగవానుగా ఎంచుకోమనిలే, అన్యజనులాగా ఎంచుకుంటాడు. నేనైతే కొన్ని విషయాలు చెప్తే ఎంత చెప్పి వినకపోతే అన్యులాగా ఎంచుకుంటా. అన్యులు వస్తే మాత్రం ఎందుకు వచ్చినా గుడికి అంటాం, మనం అనకూడదుగా. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఏమో మారుతాడు కావచ్చు, మనకేం తెలుసు ఎప్పుడు మారుతాడు? దేవుడు దర్శనం ఇస్తాడు కావచ్చు, నిమిషాల మీద మారిపోతాడు. చెంచలులు జ్ఞానమును గ్రహించెదరు అని రాసింది. చెంచల స్వభావం మారుతాడు కావచ్చు. దేవుడు దర్శిస్తే ఎవరైనా మారుతారు. ఇప్పుడు పౌలు భక్తుడు మారలేదా? అంత నరాంతకుడు కనుక సంగతి మరుగు చేస్తాడు దేవుడు. ఏదైనా ఎవరిదైనా సరే అది దేవుని దగ్గరే తెలుసుకోవాలి. ఏ పాస్టర్ల దగ్గర తెలవదు, ఏ సంస్థల దగ్గర తెలవదు. గుడి మారితే అర్థం కాదు. కొంతమంది బెల్లంపల్లి పోతున్నారు, కొంతమంది కరుణ దొరకలేదు, బెల్లం దొరకలేదు. దొరుకుతుంది అక్కడ, బెల్లం దొరుకుతుందా? తృప్తి అక్కడ దొరుకుతుంది. ఎక్కడే సరేలే. యేసువే పరలోకాన్ని విడిచిపోయి నీ దగ్గరికి వస్తే నువ్వు అక్కడికి ఇక్కడ పరిగెత్తడు ఎందుకు? నీ దగ్గరే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎక్కడికి పరిగెత్తనక్కర్లేదు. నువ్వు దేవుని శోధించాలి. శోధించడం అంటే నన్ను ఎందుకు పుట్టించినావు, ఎందుకు రక్షించినావు, ఎందుకు పిలుచుకున్నావు, నా దారిని బయటని కదా, నా సావు నేను చచ్చితోని కదా, ఏదో ఆశ పెట్టినావు కదా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి ఇస్తే. ఏది విశ్రాంతి నాకు? అట్లా అడగాలి దేవుని, కొట్లాడాలి దేవునితో. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లను నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొననేమో, నా ఆజ్ఞలు గైకొనలేవు. దేవుని మాటలు గట్టిగా పట్టుకో. ఇవాళ ఈ వాక్యం పట్టుకో. దేవాల్సిన వారందరినీ, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తానన్నావు కదా. నేను అలసిపోయినాను, ఎన్నో ఆశలు పెట్టుకొని నీ దగ్గరికి వచ్చిన, దీంట్లో కూడా అలసిపోయినా. దీంట్లో కూడా అలసిపోయాడు. ఎవరు? అబ్రహాం 8 సంవత్సరాలు. ఇంకా నేనన్నా 2 సంవత్సరాలు నాకు ఏమీ ఇవ్వలేదు చెప్తున్నా. ఆయనకి 8 సంవత్సరానికి ఏమి ఇవ్వలే. అప్పుడు ఆయన వచ్చి మాట్లాడింది, తృప్తి అయింది. తృప్తి అయినాక మళ్ళా దేవుడు పరీక్షించాడు 16 సంవత్సరాలు. అప్పుడు 16 సంవత్సరాలు వచ్చి దేవుడు అప్పుడు ఆయనను ఏం చేశాడు? బలపరిచాడు. కృషించిన వారందరినీ నింపేసిండు, సంతోషంతో నింపిండు, ఆనందంతో నింపిండు. మరుసటి సంవత్సరం ఈ దినం వరకు నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు.
బలం వచ్చేసింది. హల్లెలూయా. అయితే మీరు ఏం చేయాలి? ఇప్పుడు సంగతి దేవుడు మరుగు చేసిండు. నువ్వు పొందుకోబోయే అతృప్తికరమైన సంగతి దేవుడు మరుగు చేసిండు. అన్న చూసిండా? అన్న మరుగు చేసిన సంగతి ఆమెకు అర్థమైపోయింది. దేవుడే నా గర్భాన్ని మూశాడు అన్న అంటది. దేవుడే నా గర్భాన్ని మూశాడు శారా, అబ్రహాం భార్య అంటది. వింటున్నారా? ఇంకొక ఆమె ఎలీషా కాలంలో ఆమె పిల్లలు ఇస్తారు దేవుడు అంటే, ఎందుకయ్యా లేనిపోయిన ఆశలు నాకు చూపెడతాను, నాకు పెట్టకు, మా ఆయన చాలా ముసలాయన. ముసలాళ్ళకి మాత్రం పుట్టడం లేదా? 80 సంవత్సరాల ముసలమ్మ కొడుకును కన్నా తెలుసా? ఆదిలాబాద్ జిల్లాలో 10 ఏళ్ళ కింద 80 సంవత్సరాల ముసలమ్మ కొడుకు పుట్టిండు. వింటున్నారా? ఒక 10 ఏళ్ళ కింద 80 సంవత్సరాల ముసలమ్మకు. అన్యులే వాళ్ళు, క్రైస్తవులు కూడా కాదు. ఇక డాక్టర్ దగ్గర వస్తే ఒక్కొక్కరికి అట్లా పుడతారు అంటాడు డాక్టర్. మరి నీకెందుకు పుట్టిందంటే చెప్పడు. మళ్ళీ ఒక్కొక్కరికైతే అట్లా పుడతారట. జవసత్వాలన్నీ ఉడిగిపోయినాయి. ప్రకృతి ధర్మం ఎప్పుడో 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే పోయింది. ముసలమ్మకి ఎట్లా పుట్టిండా డాక్టర్ గారు అంటే, ఒక్కొక్కరికి అట్లా జరుగుతుందా, 100 అట్లా అంటాడు. అప్పుడు నేను ఎవరు? మూసుడు. వింటున్నారా? మన చర్చిలో నేను చెప్పినట్టు చేశాను. కిడ్నీలకు ఆపరేషన్ చేయాలా, రాళ్ళు ఉన్నాయన్నాడు. నేను చెప్పినట్టు చేస్తే 2వ రోజే రాళ్ళు పడిపోయినాయి. వింటున్నారా? ఇంకొక అమ్మ కూడా వచ్చింది, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ కింద. అయ్యగారు నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, డాక్టర్ ఆపరేషన్ చేస్తా అన్నాడు. ఇక నువ్వే నాకు పైసలు ఇచ్చినావు, ఛార్జీలు లేవు అని వచ్చింది. సరిపోయినాయిలే అని ఇచ్చిన. పోయినాక పోయింది, హాస్పిటల్ పోయినాక బాత్రూమ్ పోయింది, రాళ్ళు పడిపోయినాయి. మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేసాను, రాళ్ళు లేవు కదమ్మా అన్నారు. కథం అయిపోయి మళ్ళీ వాపస్. ఇట్లా ఎన్ని చెప్పుకుంటే పోయినా 2 రోజులు కాదు, వారం రోజులే తెల్లారదు. నా ద్వారా జరిగిన కార్యాలే, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా జరిగినవి కాదు. లేయా జాగ్రత్తగా వినండి. దేవుడు బాగుపడే సంగతి మరుగు చేశాడు. ఇక సేవకులకైతే సంఘం పెరిగే సంగతి మరుగు చేస్తాడు. సంఘం పెరగట్లేదు ఇవాళ రేపు. ఒక ఆయనకి 10 ఏళ్ళ సంఘం ఉపయోగించి, అప్పుడు 30 మంది, ఇప్పుడు 30 మంది. పోయేస్తారా? ఎవరు చెప్పారంటే వాళ్ళ పేరు చెప్తే ఒక ఆదివారం పోయిరాం. ఏమనుకు, ఏమైనా ఇటు ఎందుకు వచ్చినా? నాకు ఇటు పని మీద వచ్చినా, ఇక నువ్వు ఇక్కడ ఉన్నామని వచ్చినాను. అప్పుడు నేను అన్నది నిజమాబద్ధం వచ్చేటప్పుడు నీకు అర్థమవుతుంది. 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ సంఘం ఉపయోగించి 10 మంది 20 మంది 30 మంది మరుగు చేసిండు దేవుడు వాళ్ళకు. కొంతమంది పిల్లలు పుట్టడం మరుగు చేస్తారు, అప్పులు తీరటం మరుగు చేస్తారు. క్రైస్తవులు ఉండి అప్పు చేస్తున్నారు. బైబిల్లో రాసింది, భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఉందరు అని రాసింది. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఉందరు అని రాసింది. అన్నీ మీకు ఏ లోపాలు ఉన్నాయో అవి మరుగు చేసిండు దేవుడు. మరి మరుగు చేస్తే మీరు ఎవరి దగ్గర పోవాలి? బెల్లంపల్లి పోవాలా? అయ్యో చెప్తే ఏమవుతుంది? లేకపోతే సొప్పదండి రావాలన్నా? వేరే కాడి నుంచి వచ్చాను అనుకుందాం, సొప్పదండి రావాలన్నా? బెల్లంపల్లి అయ్య గారికి నేను సొక్కమని చెప్పటం లే, సొప్పదండి రావాలన్నా? మరి ఎక్కడి నుంచో వచ్చాను, ఎంత దూరం నుంచో. పొద్దున ఒక ఆయన వచ్చిండు, పొద్దున కారు వేసుకొని వచ్చాను, మంచిర్యాల నుంచి వచ్చిండు. నేను ప్రార్థన చేయాలట. ఒకప్పుడు మొన్న ప్రార్థన చేస్తే తగ్గిందట, మళ్ళీ ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే ఎక్కువైందట. మళ్ళీ అదేం కొత్త మరి. అయ్యగారు మొన్న చేసినప్పుడు మంచిగా అయింది, పానవరకు అయింది, తెల్లారి ఇంకొకళ్ళు వచ్చి ప్రార్థన చేసింది, ఎక్కువ అయిపోయిందట. మరి అదేందో అన్నది నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అది మరుగు చేసిండు దేవుడు. అయ్యగారు ఒక అయ్యగారు అప్పుడప్పుడు వస్తాడు. మొన్న వచ్చి నా తలకాయ మీద చేయబెట్టి ప్రార్థించే కంచెను నా పెయ్యి అంతా కుంపు పుండు అయింది, వాళ్ళంతా నొప్పులే కొట్టి పండబెట్టినట్టే ఉన్నాయి. మరి ఎందుకు చేపించుకున్నావు ప్రార్థన అన్న. ఇంకా ఏం చేయాలి, పెద్ద మనిషి కదా. మరి ఎందుకు వస్తాడంటే అప్పుడప్పుడు వస్తాడు, కానుక పెడతాయి కదా. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం, రావద్దని చెప్పరాదు, ఎట్లా చెప్తాం రావద్దని?
అయితే నా దగ్గర ఒక ఆలోచన ఉంది చెప్పనా అన్న. అప్పుడు వచ్చినప్పుడల్లా ఎట్లా పెట్టేది కానుకలన్న, నోట్లు పెట్టేది అన్నది. ఇప్పుడు చిల్లర పెట్టు రాడుగా, ఇప్పుడు చిల్లర పైసలు పెట్టు రాడు అన్న. నిజంగానే చిల్లర పెట్టి బంద్ అయింది. గారు నువ్వు నా మీద తలకాయ చేపెట్టిన కంచిన పానం అంతా కొంపుకుపోయింది, పుండు అయింది. సుబ్బదండయ్య గారు వస్తే మన పానం మంచిగా అయింది అంటే అట్లా మర్యాద ఉంటుందా, మంచిగా అనిపిస్తుందా అంటే ఎవరు చెప్పరింది ఇక ఇంకొక ఊకుండలకి ఏ పాస్టర్ కనబడితే ఆ పాస్టర్ దగ్గర కూరుకుతారు. ఒక భుజం తీసుకొని ఆ పాస్టర్ దగ్గర పోయిందట మీటింగ్లో పోతే ఆమె కింద పడకపోతే ఏమో ఉరికిపోయి పట్టుకోపోయిందట. పట్టుకోబోగానే ఆ పాస్టర్ చేస్తే కింద పడాలి కదా, ఆయనకు ఘనత కదా, కింద పడితే ఘనత కదా. ఏమ్మా ఎందుకు పట్టుకుంటాను, ఏమైనా ఒక్క దెబ్బ పేలిన వేసిందట. ఏమైనా పేలిన వేయంగానే అప్పటి నుంచి ఆ శరీరం అంతా పుండు కొంపు. నేను ఎన్ని దర్శించాను అయ్యగారు ఇట్లా జరిగింది మొన్న మీటింగ్ మా పక్కింటి బుజ్జిని తీసుకుపోయిన అయ్యగారు ప్రార్థన కింద పడిపోతే పట్టుకున్నా, ఎందుకు పట్టుకున్నావు అని ఒక్క దెబ్బ వేసిండు అయ్యగారు నన్ను. అప్పటి నుంచి నా పానం అంతా కొంపు. ఇవన్నీ మరుగు చేస్తాడు అయ్యా దేవుడు. పోండి, నేను అబద్ధమైతే పోయి రాండి, ఒక వారం అటు పోయి రాదండి వద్దంటాను. నేనేమన్నా పోయి ఒక ట్రిప్ వేసిరండి, ఏమవుతుంది? ఒక ట్రిప్ కర్ణాపురం వేసిరండి, ఒక ట్రిప్ బెల్లంపల్లి వేసిరండి, ఇంకొక ట్రిప్ హైదరాబాద్ వేస్తారా? సతీష్ కుమార్ వేసిరండి. ఇంకెక్కడ పోతారు? ఇంకెక్కడన్నా కోయంబత్తూరు పోతారా? అట్లా చెప్పతే పోండి, ఎక్కడైతే మనకు మంచిగా అయితే అయిపోయా. లేలుయా వెనకటి ఒక సామెత ఉన్నది, చెప్పాలని వద్దు అర్థం కావట్లేదు, వదిలేపోయింది పాపం. ఎందుకు లేలుయా, ఈ డోసు చాలుగా మీకు, ఎక్కువ డోసు వద్దు. లేలుయా, బాగుపడే సంఘం ఎక్కడికి పోనక్కర్లేదు. నువ్వు గుడిసెలున్నా బాగుపడతావు, సొప్పదండి చర్చికి రాకపోయినా బాగుపడతావు నువ్వు. ఇప్పుడు అందుకొరకే మా యూట్యూబ్ ఉన్నది, ఇంటికానే ఉండు, చెప్పినట్టు నడుచుకో, బాగుపడిపోతాను అన్నాడు. చెప్పినట్టు నడుచుకోవాలి. ఈ నోటి నుంచి వెళ్ళే మాట, నీ కొరకు వచ్చే మాట దాంట్లో ఉంటుంది, దాన్ని పాటించు. నీకు రోగాలు పోకపోతే, అప్పులు తీరకపోతే, చిక్కులు పోకపోతే, ఉద్యోగాలు లేకపోతే, పాసు కాకపోతే, పెళ్లి కాకపోతే, పిల్లగాళ్ళు కాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు. బాపనోళ్ళు ఇళ్ళలో తీసుకొని ప్రార్థన చేయించుకుని పెళ్ళిళ్ళైనాయి, కోమటోళ్ళు ఇళ్ళలో తీసుకొని ప్రార్థన చేయించుకొని పెళ్ళిళ్ళైనాయి, రెడ్డోళ్ళు ఇళ్ళలో తీసుకొని ప్రార్థన, వాళ్ళు నమ్మిన వాళ్ళు కాదు, అన్ని జనులే. అడ్రస్లు ఏమంటే ఇస్తా, నిజమో కాదో పోయి తెలుసుకొని రా. బాపనోళ్ళు ఇంటి పోతావా అడ్రస్ ఇస్తా, కోమటోళ్ళు ఇంటి పోతావా అడ్రస్ ఇస్తా, రెడ్డోళ్ళు ఇంటి పోతావా అడ్రస్ ఇస్తా, క్రైస్తవులు ఇంటికి పోతావా అడ్రస్ ఇస్తా. క్రైస్తవులు కూడా పెళ్లి కావడం లేదు, అడ్రస్ ఇస్తా, పోతారా? మరే వాళ్ళు మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఏం కాదు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం దేవుని సంఘం అంటే. దేవుని సంఘం అంటే దేవుని శరీరం. మీరందరూ దేవుని అవయవాలు, కుళ్ళిపోయిన అవయవాలుగా, ఇంకా 4 రోజులతో కొట్టేస్తే అవయవాలుగా ఉండకూడదు. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. సంగతి మరుగు చేసిండు కాబట్టి దేవుని దగ్గరికే వెళ్ళాలి మీరు. ఎందుకంటే నేను నమ్మదగినో నమ్మదోని కాదు మళ్ళీ కదా, నేను మంచోనో కాదు, ఎట్లా తెలుసు మీకు? దేవుని దగ్గరికే పోవాలి. దేవా సంగతి అట మరుగు చేసినట, నా సంగతి నీ దగ్గరే ఉందట, నీ గుప్పిట్లు ఉన్నదట. ఆయన గుప్పిలు తెరిచేంతకు గట్టిగా ఎట్లా గుంజుకొని ఎట్లా తెరిపియండి, కథం నువ్వు బాగుపడతావు. మొత్తం నీ బాధని అవుతాయి. తృప్తి, ఇక ఎవరికి ఎట్లా తృప్తో మీకే తెలుసు. అప్పు తీరితే తృప్తి, పిల్లలైతే తృప్తి, నెల తప్పగానే తృప్తి, గమ్మతుంటే తృప్తులు రకరకాలు. ఒక రీతిగా అంటే ఆ తృప్తి అంటే ఎవరి కోరిక ఏది ఉన్నదో అట్లా తృప్తి. అట్లా ఇప్పుడు లచ్చమొక్క ఉన్నది, లచ్చమొక్క ఏం తృప్తి తెలుసా? లచ్చమొక్క మా ఇంట్లో వండి పెడుదురా, నువ్వు బతికిన రోజులు తిండి పెడతామంటే, నాకు వండటం రాదు, నాకు సపోజని గుళ్ళ వస్తేనే రెడీమేడ్ పెడతారు. ఉత్తగా వస్తానంటే ఉత్తగానే వండ పెట్టకుండా తింటానంటే వస్తాను. గట్లయితే మాకు వద్దు. మరి ఏమన్నా ఏం పని చేయమంటే, ఇక ఎప్పుడైనా సేవతానైతే వాకిలు కొంటే ఒక్కుతా ఉంటుంది అనుకో.
ఒకవేళ మళ్ళీ మేము గుళ్ళ నుంచి వెళ్ళగొట్టినాక మొన్న ఎవరో నాకు పిలిచిండు కదా ఇంటికి, మొన్న ఎవరో పిలిచే కదా, ఓకే ఆ నెంబర్ ఫోన్ నెంబర్ ఉన్నదా నీ దగ్గర? నిన్ను పిలిచాను, మా దగ్గర ఎందుకుంటుందమ్మా పని ఉన్నావు. లేలుయా, మీ ఇష్టం. దేవుని దగ్గర ఉన్నదట. ఎవరు బాగా పట్టుదలతో ప్రార్థనిస్తారో వాళ్ళకి ఆ గుప్పిలు ఓపెన్ అవుతుంది. మీ అప్పులు తీరుతాయి, మీకు పిల్లలు అవుతారు, మీ పెళ్ళిళ్ళు అవుతాయి, మీ ఇల్లు కట్టుకుంటారు, మీ బండ్లు కొనుక్కుంటారు, మీ పిల్లల చదువులకు పైసలు అన్నీ. ఆ తృప్తి అంటే నీకు ఏ బాధో అదే తృప్తి అనమాట. నీకు ఏ సమస్య చుట్టూనో అది తృప్తి అవుతుంది. లేలుయా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం. నగరి విడువబడును అంటే 14 కూడా ఉన్నదా? 32:15. అదే మరి చెప్పు, నేను అడిగిందని అని రాదు, అని రాదు. లేలుయా. యెషయా గ్రంథం 32వ అధ్యాయం దేవుని యొక్క చదవండి. నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. నగరి విడువబడును, జనసమూహం గల పట్టణములు విడువబడును. కొండయు కాపురుల గోపురము, కొండయు కాపురుల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండును. ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షముగాను ఉండును. ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. హల్లెలూయా. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయాన్ని బట్టి ఏలుదురు. చూడండి, దేవుడు నేను పరిపాలించాలి, దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడు నీకు మరుగు చేసింది బహిర్గతం చేయాలి. సంగతి మరుగు చేయటం దేవుని ఘనత. దాన్ని శోధించి తెలుసుకోవటం మనుషులకు లేదా రాజులకు ఘనత, లేదా నీకు ఘనత. మనం అందరం రాజులం, రాజకుమార్తెలం, రాజకుమారులం. ఘనత పొందుకోవాలి, నిదార ఘనకార్యాలు జరగాలి. అయితే నగరి విడవబడును. నగరి అంటే ఇప్పుడు చూసినా మన యుక్రెయిన్లో యుద్ధాలు వచ్చినాయి. ఇంత పెద్ద పెద్ద మంచి అందమైన నగరాలు కూడా విడవబడ్డాయి. ఇప్పుడు శ్మశాన వాటికల్లాగా ఉన్నాయి. జన సమూహములు గల పట్టణములు విడవబడును. అక్కడ ఎంత సంతోషంగా ఉండే పట్టణమో, అక్కడ విడవబడ్డ పట్టణంలాగా ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరు. కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. కొండయు కాపురుల గోపురం అది. ఇలాంటి చర్చి అమెరికాలో బ్రాండ్ షాప్ అయిపోయింది. బ్రాండ్ షాప్, బార్ ఉంటుంది, బార్ లాగా అయిపోయింది. చెప్పొద్దిగా. కారణం ఏంటిది? దేవుని దగ్గర సంగతులు తెలుసుకోవటం లేదు, కాపరి తెలుసుకోవటం లేదు, అక్కడ విశ్వాసులు తెలుసుకోవటం లేదు. సంగతి తెలుసుకోవాలి. నువ్వు బాగుపడే సంగతి, నువ్వు పైకి వచ్చే సంగతి, నువ్వు ఘనత వహించే సంగతి, నువ్వు తృప్తిపడే సంగతి వింటున్నావా? కృషించిపోయిన నువ్వు బలం పొందుకునే సంగతి, బలవంతుడు అయ్యే సంగతి, దారిద్ర్యం నుంచి విడిపించబడే సంగతి, ఐశ్వర్యవంతుడు అయ్యే సంగతి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యురాలే సంగతి. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆ సంగతి దేవుడు నీకు మరుగు చేసిండు. దాన్ని నువ్వు దేవుని దగ్గరే తెలుసుకో. ఎవరి దగ్గర పోనక్కర్లేదు, నీ ఇంట్లోనే. ఒకవేళ ఇంట్లో నీకు సవలత్తు లేకపోతే ఇక్కడ హాయిగా ఉన్నది, లోపల కూడా నీకు కింద చల్లగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కావాలంటే చూడండి, లైట్ అంటే లైట్ ఉన్నది, ఏసీ రూమ్ లాగా ఉంటుంది. కింద ఫ్యాన్లు అంటే ఫ్యాన్లు ఉన్నాయి. సంగతి తెలుసుకో, వచ్చి దేవుని దగ్గర తెలుసుకో, మొరపెట్టు, కనిపెట్టు. ఎవరితోటి ముచ్చట పెట్టి, ఇక్కడ ముచ్చట ఎవరితోటి పెడితే కట్ అవుతుంది, మళ్ళీ అసలే రాదు. ఇక్కడ మామూలు వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? ఇక్కడ మళ్ళా వాళ్ళ నమ్ముకుంటే నిండా మునుగుతావు. ఎక్కడ పోయి ఎవరి దగ్గర పోనక్కర్లే. ఇక్కడ ఉన్నోళ్ళు చాలు నేను జడగొట్టడానికి, ఎవరు అక్కర్లే. అందుకొరకే ఎవరితోటి కలిసిమెలిసి ఉండకు. నాలాగా ఒక దేవునితోటి కలిసిమెలిసి ఉండు. నువ్వు ఘనత వహిస్తావు. హల్లెలూయా.
అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లు. అడవి గాడిదకి మారు మనసు ఉండదు, అసలే ఒక్క పని చేయదు, అది ఏం పని చేయదు. హల్లెలూయా. నగరియు విడవబడును, జనసమూహం గల పట్టణం విడవబడును, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. గుహలుగా ఉంటాయి ఎల్లకాలం. గుహలలో మనుషులు ఉండరు కదా, అలా గుహలాగా అయిపోతాయి. అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలమై భూమిగాను ఉండును. అరణ్యమును ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. చూసిన అడవి ఫలభరితమైన భూమిగా ఉంటుందట. మరి ఫలభరితమైన భూమి వృక్షవనంగా ఉంటుందట. దేవుడు ఆయన మాట వింటే చాలు. వృక్షం అంటే ఏం తెలుసు అసలు? ఏంది, ఒక చెట్టుకు లక్షల విలువ చేసే చెట్టు ఉన్నది. ఇక్కడ ఏదో ఒక ఊర్లో చూసిన ఎర్రచందనం చెట్టు ఉన్నది. ఎర్రచందనం చెట్టు, ఒక్క చెట్టు 4-5 టన్నుల బరువు ఉంటుంది. 4-5 టన్నులు, క్వింటాలు కాదు, టన్నులు. అంత పెద్ద చెట్టు, ఒక్క చెట్టే. ఒకవేళ అది కనుక ఇప్పుడు గ్రానైట్ స్టోను క్యూబిక్ మీటర్, ఒక క్యూబిక్ మీటర్ దాన్ని ఇవి కోసినాక, ఏది టైల్స్లా కోసినాక క్యూబిక్ మీటర్ 1,00,000 రూపాయల విలువ ఉంటుంది. నా మాట అబద్ధమైతే వాళ్ళ దగ్గర పోయి అడగండి. లేకపోతే ఇదంతా ఎందుకు, ఒక ఫీటు రాయి ఎంత అడగండి, దాన్ని క్యూబిక్ మీటర్కి మార్చుకోండి. క్యూబిక్ మీటర్ ఒక 3 ఫీట్లు, ఒక 3 రాళ్ళు కొనండి, 3 ఫీట్లు. మళ్ళీ 3 ఫీట్లు ఎత్తు పెట్టండి. ఆ రాళ్ళు ఇటు 3 పెట్టి ఎటు చూసినా 3 ఉండాలి. దాంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి. ఒక రాయి లెక్క తీసుకొని ఆ రాళ్ళకు ఇంటూ పెట్టుకోండి. మీకు ఎంత నేను అన్నట్టు 1,00,000 రూపాయలు దాని ధర రాకపోతే చూడండి. మరి ఇది సంగతి మరుగు చేయబడింది. ఇది ఎప్పటి నుంచి ఉన్నది? తండ్రుల తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నది. ఇప్పుడు మా తాత కాలం నుంచి గ్రానైట్ స్టోన్ తీయట్లేదా? తీస్తుండు. నేషాలనే ఉన్నది. నువ్వెవరికి అమ్ముకున్నావు? 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 అమ్ముకున్నావు. వాడు 1,00,000 కాదు, 50 కోట్లు సంపాదిస్తుండు దాంట్లో, నీ దాంట్లోనే. అది నీకు మరుగైంది, నీ దగ్గరే ఉన్నది, నీది తెలవదు, వాడు బాగుపడ్డాడు. అలాగే యేసుప్రభువు నీ దగ్గరే ఉన్నాడు, నీది తెలవదు, నీకంటే వెనకొచ్చినాడు, ఆ సంగతి తెలుసుకున్నాడు, బాగుపడ్డాడు. అంతే. నువ్వు మాత్రం బాగుపడలే. అది కనుక దయచేసి నాకు చేయడం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, నేను ఎట్లా బాగుపడతా అనకండి. ఇటువంటి పనికి వాళ్ళ మాటలు అస్సలు మాట్లాడద్దు మీరు. అది జ్ఞానం లేని మాటలు, వివేకం లేని మాటలు, తెలివి లేని మాటలు. సంగతి మరుగు చేయట దేవుని ఘనత. దాన్ని శోధించి తెలుసుకుంటే రాజులకు ఘనత, ఆయనకు ఘనతే, నీకు ఘనతే. యేసుపై భూమి మీద ఘనత వహించి నువ్వు కూడా ఘనత వహిస్తావు. సంగతి తెలుసుకుంటే ఆయన దగ్గర తెలుసుకోవాలి. పాస్టర్ దగ్గర తెలుసుకుంటే అబద్ధం చెప్తాడేమో. అబద్ధం ఉన్న పాస్టర్ దగ్గర అయితే అబద్ధమే చెప్తాడు నీకు. అబద్ధంలో నడిచే పాస్టర్ దగ్గర అయితే అబద్ధమే చెప్తాడు. ఆయనకు తెలిసిందే చెప్తాడు. పాపం ఆయన మోసపోయాడు. నువ్వు ఆయనకు తెలుసు అనుకొని పోయావు, మోసపోతావు. ఎవరి దగ్గర పోవద్దు, దేవుని దగ్గరికి పో. నేనైతే దేవుని దగ్గరికి పోయినా. నేను ఇండియా మిషన్లో 1,00,000 మంది ఇండియా మిషన్ పాస్టర్ దగ్గర పోయి అడగలే. నేను బాప్టిస్ట్ సహవాసంలో ఉన్న బాప్టిస్ట్ పాస్టర్ దగ్గర పోయి అడగలే. నేను పెంతుకోస్ సహవాసం పెంతుకోస్ పాస్టర్ దగ్గర పోయి అడగలే. ఆ 3 చోట్ల దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాను. సంగతి ఏందో తెలుసుకున్నాను. తర్వాత నడుచుకోవాల్సిన రీతిగా నా శాయశక్తితో నడుచుకుంటాను. ఘనత ఎవరికైనా దేవుడు పక్షపాత. నువ్వు కూడా సంగతి తెలుసుకో. సంగతి తెలుసుకొని ఇప్పుడు ఎక్కడ ఉండాలి, చర్చలో ఉండాలా, ఎక్కడ సేవ చేయాలన్నా తెలుసుకో. నీకు ఇష్టం విషయంలో చేసుకోవాలా, దేవునికి ఇష్టమైన తెలుసుకో. అప్పుడు నీకు ఘనత కలుగుతుంది. నీకు రావాలి, ఘనత రావాలి. నీ జీవితంలో నువ్వు తృప్తిపరచబడాలి, ఘనత రావాలి. నువ్వు కృషించిపోయిన నువ్వు నింపబడాలి, శక్తితో, బలంతో, జ్ఞానంతో నింపబడాలి. ఏది మరి ఎక్కడ జరుగుతుంది? మీరు సంగతి దేవుని దగ్గర తెలుసుకోవట్లే, మనుషుల దగ్గర తెలుసుకుంటున్నారు. కనుక మనుషులు మిమ్మల్ని తప్పుతో పట్టిస్తున్నారో, లేకపోతే వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు కాబట్టి ఆయనకు ఘనత లేదు, నీకు కూడా ఘనత లేదు. ఆయనకు తృప్తి లేదు, నీకు కూడా తృప్తి లేదు. ఆయన కృషించిపోయాడు, నువ్వు కూడా కృషించిపోయాను.
అది 119 కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నవి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నీ ఆజ్ఞ రోజు నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆ భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు నా కలుగజేయుచున్నవి. శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయచ్చు. అసలు నీకు దరిద్రం తీసుకొచ్చేది ఎవరు? వ్యాధి తీసుకొచ్చేది ఎవరు? కరువు తీసుకొచ్చేది ఎవరు? అప్పుల పాలు చేసేది ఎవరు? నీ శత్రువే. శత్రువు మరి నీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? శత్రువులకు మించిన జ్ఞానం నీకు ఉండాలి. శత్రువుకు మించిన జ్ఞానం అంటే ఏంటిది? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, అవి నాకు శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు కలగజెప్పు. శత్రువుకు మించిన జ్ఞానం నీ దగ్గర ఉంటే శత్రువు చేతులు ఓడిపోవు కదా, శత్రువు చేతులను నువ్వు మోసపోవు కదా, శత్రువులో నువ్వు కృషించిపోవు కదా. శత్రువు చేతులను తృప్తిపరచబడలేదు కనుక శత్రువుల చేతులు ఉన్నంతకాలం తృప్తిపరచబడని జీవితంతోనే కొనసాగుతావు కదా. కనుక దేవుని ఆజ్ఞలు, మారు మనసు బంధం అన్నది ఆజ్ఞ, బాప్తిస్మం తీసుకోమన్నది ఆజ్ఞ, పరిశుద్ధాత్మ బంధం అన్నది ఆజ్ఞ, నిన్ను వలనే పొరుగు వారిని ప్రేమించమన్నది ఆజ్ఞ. అది దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తున్న కార్యం. కనుక అశ్రద్ధ చేయకండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. రోజు ఉండాలి తోడు. నిన్న దేవుని వాక్య ప్రకారం నడిచి వాళ్ళు నడవకపోతే అట్లా కాదు. రోజు దేవుని ఆజ్ఞల ప్రకారం నడవండి. మళ్ళీ మీరు కృషించిపోయే పరిస్థితే నీకు రాదు. రోజు దేవుని ఆజ్ఞల ప్రకారం నడవండి, నువ్వు అన్ని రకాలుగా తృప్తిపరచబడతావు. హల్లెలూయా. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. మనందరం నీతిమంతులం అని మనం అనుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులే నేనన్నా. సరే, నువ్వు నీతిమంతురాలే, నీతిమంతుడు. నీతిమంతులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని స్వభావాలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి, కొన్ని డ్యూటీలు ఉంటాయి, కొన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. ఏంటి అవి? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుండు. అత్తగారింటి పోయింది. కూర ఉండటం రాదు, అన్నం ఉండటం రాదు, ఛాయ్ పెట్టడం రాదు, బట్టలు ఉతకటం రాదు అనుకుందాం. ఎవరికి వస్తే తెలుసా? పందిని కానట్టుగా అన్నావు 10 మంది పిల్లగాళ్ళని అంటారు తెలుసా తల్లిని, అవతల ఇంటి వాళ్ళు. నువ్వు బయటికి ఎవరికి వచ్చింది తెలుసా? మీ అమ్మకు వచ్చింది తెలుసా? పందిని కానట్టుగా అన్నావు 10 మంది పిల్లగాళ్ళని. అదే బిడ్డకు వంట ఉండడం నేర్పరు, ఛాయ్ పెట్టడం కూడా నేర్పరా? లేలుయా. ఇట్లనే ఈ మధ్యన ఒక జోకుడు వచ్చింది. ఏమే, నువ్వు మీ అమ్మ దగ్గర అన్నం వండటం నేర్చుకోలే, కూర వండటం నేర్చుకోలే, నువ్వు ఏది నేర్చుకోలేదు. మీ అమ్మ నీకు ఏం నేర్పింది అంటే, మా ఇంట్లో మా అమ్మ అన్నం ఉండదు, కూర ఉండదు. ఎవరు వండుతారు? మా నాన్న వండుతాడు. అట్లున్నది కథ ఇప్పుడు మనది కూడా. ఇవ నేనైతే దేవుని దగ్గర నేర్చుకుంటాను అన్నీ. మీ ఊరు కూడా దేవుని దగ్గరికి పోండి, మీ దేవుని దగ్గర పోయినా అంటారు. ఓ అయ్యగారు, దేవుని దగ్గర పోతే నీ దగ్గరికి ఎందుకే వచ్చుడు? నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ని పిలిపించుకున్నావు. కరీనాలు ఎంతమంది లేరు అనేటోళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారా? నేను ఇక్కడ ఒక్కొక్కటి దేవుని దగ్గర నేర్చుకుని అమలు చేస్తుంటే నా మీద ఫైర్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. నీ సంఘం నీ ఇష్టం అంటున్నారు కొంతమంది. నా సంఘం నా ఇష్టం అంటే నీ పంతా దేవుని ఇష్టం అవుతుంది. మరి ఇప్పుడే చెప్తున్నా, ఈ విమానం మూత మోగిస్తాడు దేవుడు. నేను దేవునికి అప్పగిస్తా. ప్రభా ఏమన్నారు ఎన్నో కదా, ఒక్క సూపు చూసుకో అంట అంతే. ఒక్కటే 2 సూపులు చూసుకుంటాగంటాడు అంతే. మనం నీ నోరు ఏం వచించాలని వాక్యం చెప్తున్నది. నీతిమంతుల నోరు జ్ఞానమును గుర్చి వచించును. జ్ఞానయుక్తమైన మాటలు పలకాలి, చెడగొట్టే మాటలు మాట్లాడొద్దు, భేదాలు పుట్టించే మాటలు మాట్లాడొద్దు, విడగొట్టే మాటలు మాట్లాడొద్దు, దేవునికి దుఃఖం కలిసి నీవు దుఃఖం తెచ్చుకునే మాటలు మాట్లాడొద్దు. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును. వారి నాలుక న్యాయమును ప్రకటించును.
నీతిమంతులు అంటే ఏంది? నేను బాప్తిసం తీసుకుంటే అయిపోయిందా నీతిమంతులు? నువ్వు న్యాయంగా మాట్లాడాలి, నీతిగా మాట్లాడాలి, నీతియుక్తమైన మాటలే పలకాలి, నీతియుక్తమైన బలులు అర్పించాలి, న్యాయాన్ని గురించే వచించాలి, నీతిని గురించే మాట్లాడాలి, నీతిని గురించే వచించాలి. కనుక నీతిమంతులెవరు? జ్ఞానం గురించి వచించడం అంటే మాట్లాడటం. జ్ఞానాన్ని యేసుదేవుని మాటలే చెప్పాలి, యేసుదేవుని ఆలోచన చెప్పాలి, యేసుదేవుని ఉద్దేశమే చెప్పాలి, యేసుదేవుని తలంపులే చెప్పాలి, యేసుదేవుని ప్రణాళికలే చెప్పాలి. నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటిదో చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు అనేది ఎంత బలహీనత అంటే, పనికిరానోని ప్రేమించడం అది బలహీనత, ఆయన దగ్గర ఉన్న బలహీనత. పాపులను ప్రేమించటం ఆయన దగ్గర ఉన్న బలహీనత. పాపులకు జమానత్ ఉండటం, చంచల మనస్కులకు జమానత్ ఉండటం, దేవుని భయం లేని వాళ్ళకు ఆయన మధ్యవర్తిగా ఉండటం, అది ఆయన బలహీనత. ఆయన బలహీనతను బట్టి ఆయన సిలువవేయబడ్డాడు. చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని, దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. కొంతమంది చూడండి, అరే పలానా యాకోబు చాలా మంచోడేమో, మరి ఎట్లా పడ్డాడో, వాని వలలో, దాని వలలో కాదు, వాని వలలో దాని అనుకున్నారు. మంచోడయా, ఎట్లా మోసపోయిండో, మంచోడయా. బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమ అన్నిటినీ నమ్మును. చెప్పండి, ప్రేమ ఏం చేస్తాడు? అన్నిటినీ నమ్మిండు. దేవుడు లోకమునెంతో ప్రేమించాను, మనందరినీ నమ్మిండు యేసుదేవుడు. ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన స్వరూపం, ఆయన తలకాయ, మన తలకాయ, ఆయన కళ్ళు మన కళ్ళు, ఆయన చేతులు మన చేతులు, ఆయన కాళ్ళు మన కాళ్ళు, అంతా ఆయనకు ఏది ఉన్నదో మనకి ఇచ్చి అనుకూల సమయంలో కూడా మొరాలకు ఇస్తున్నాడు, రక్షణ దినంలో కూడా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, దేవుని మళ్ళిస్తున్నాడు, బాప్తిసంలో కూడా తీసుకొచ్చాడు, అన్నీ తీసుకొచ్చాడు. ఆయన బలహీనతను బట్టి సిలువవేయబడ్డాడు, నీ కొరకు నా కొరకు. దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. మేమను ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ, మేము కూడా అంతే బలహీనులం. ఏం చేస్తాం? ఇక్కడ ఏదైనా వచ్చి దౌర్జన్యం చేస్తున్నాం అనుకో, కొట్టంలో కొడతామా, చిట్టంలో తిడతామా? తిట్టాం. అదే బలహీనత అన్నమాట. ఆయన యందుండి మేమును బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జమ్ము గలవారము. ఎవరైతే చచ్చినట్టు బలహీనులాగా ఉంటారో వాళ్ళలోనే దేవుని శక్తి ఉంటుంది. అంతేగాని కీడుకు ప్రతికీడు చేసే వారి దగ్గర, దూషణకు ప్రదూషణ చేసే వారి దగ్గర దేవుని శక్తి ఉండదు. శక్తి ఎక్కడ లేదు అక్కడ జీవం ఉండదు. జీవం ఎక్కడ ఉండదో అక్కడ జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎక్కడ ఉండదో అక్కడ న్యాయం ఉండదు. న్యాయం ఎక్కడ ఉండదో అక్కడ ఆజ్ఞలు అన్నీ ఉల్లంఘిస్తారు. ఆజ్ఞలు ఎక్కడ ఉల్లంఘిస్తారో అక్కడ అభివృద్ధి అనేది అస్సలు ఉండదు. కనుక అసలు చేయకండి. అడిగాడులకు ఇష్టమైన స్థలంగా ఉంటుంది. అది మందలు భూమిగా ఉంటుంది. అది అరణ్యం ఫలభరితమైన భూమి వృక్షవనంగా ఉంటుంది. దేవుని మాట ప్రకారం నడుచుకుంటే అలసిన వారందరినీ తృప్తిపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కృషించిన వారందరినీ నింపటానికి సంగతి మరుగు చేసిండు ఆయన ఘనత కొరకు. సంగతి శోధించి అంటే మాటిమాటికి అడిగి మాటిమాటికి అడగాలి, శోధించాలి దేవుని. మాటికి అడగమన్నాడు ఆయన. కనుక సిగ్గుమాలి మాటికి అడగమన్నాడు ఆయన పరిశుద్ధాత్మ గురించి. పట్టుదలతో మాటికి అడగమన్నాడు నీ సమస్య పరిష్కారం కొరకు. ఆ సంగతి మరుగు చేశాను. ఒకసారి నేను ఒక సమస్య వస్తే రాత్రంతా ప్రార్థన చేసిన.
ఇంకా చేసిన కాడి చాలే అని తెల్లారుదాను 4 గంటలకు పడుకుందాం అనుకున్నా. అంతే. కళ్ళల్లో దేవదూత కనబడింది. నువ్వు ఇంకా తెల్లారేంతవరకు ప్రార్థన చేస్తే నీకు ఉదయకాలంలో సమస్య ఉండదు అని చెప్పింది. ఇక నేను ఆ 2-3 గంటలు కూడా ప్రార్థన నిద్ర మానుకొని నిద్ర పక్కన పెట్టి దేవుడికి చెప్పాక కూడా మళ్ళా అశ్రద్ధ చేస్తే మళ్ళీ పొద్దున్న అవమానం తప్పదిగా అని తెల్లారేసరికి తెల్లారేంతవరకు ప్రార్థనలో ఉంటే పొద్దున నాకు విజయం కలిగింది. హల్లెలూయా. అట్లా మీరు కూడా సంగతి తెలుసుకోండి, మీకు విజయం కలగబోతున్నది. హల్లెలూయా. కృషించిన వారందరినీ దేవుడు నింపబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తే మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు దేవుడు. అలసిన వారి ఆశను తృప్తిపరచుదును అనగా మీ కోరిక నెరవేరబోతుంది. ఎవరైతే ఇప్పుడు పట్టుదలతో ప్రార్థన చేస్తారో, జ్ఞానుల నాలుక వింటున్నారా, నీతిమంతు నాలుక జ్ఞానాన్ని వచ్చిస్తుందో ఇప్పటి నుంచి మీ కోరికలు సిద్ధింపజేయబోతున్నాడు. దేవుడు మరుగు చేసిన విషయాలన్నీ కూడా తేటగా నీకు తెలియజేయబోతున్నాడు. ఇక దేవుని మర్మాలు నీకు తెలిసిపోయినాయి అనుకోండి, యేసులాగా వాడబడుతున్నావు భూమి మీద. నీకు ఏ డబ్బు అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు, ఏజ్ బార్ అయిపోయిందని లేదు, ఇంకా చదువంతా మర్చిపోయినని ఏది లేదు. బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల మేము దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు అనగా మేము దేవునిలోనే ఉన్నాం అని చెప్తుండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23 సమాధానకర్తయగు దేవుడే. చూడండి, మన జీవితంలో మనకు దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరి కర్త కాదు. సమాధానకర్తకు దేవుడే. మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మిమ్మును సంపూర్ణముగా సంపూర్ణం అంటే ఆత్మ, శరీరం, ప్రాణం. చెప్పండి ఏమేంటి? ఆత్మ, శరీరం, ప్రాణం. ఈ 3 సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. సమాధానకర్తకు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును. బాగానండి. చాలామంది చనిపోయే ముందు నవిసి మంచం ఎక్కి ఎముకలు, మూలుగలు, కండాలన్నీ నలగొట్టబడి మొత్తానికి పరలోకం చేరుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తున్నా మీకు. కొంతమంది ముసలోళ్ళు, అమ్మకి ముసలితనానికి బంగారపు గాజులు ఎందుకమ్మా, ఎవరైనా ముసలోళ్ళు ఎవరైనా ఏదైనా సందలో పడిపోతుంటే ఎవడన్నా తిక్కలోడు కత్తి చూపెట్టి ముసలాన గాజులు అంటే ఎందుకు లేనిపోయిన కథలు ఎందుకు అయ్యా అట్లా అనుకో. ఇక నేనేపు మంచాన్ని పడ్డాను అనుకో, ఎవరు చేస్తారు? ఇక ఈ గాజులు ఆశ చూపెడితే నాకు ఈ గాజులు ఇస్తాననేది వచ్చింది అనుక కొద్దిగా నాకు షాకరి చేయవే అంటే చేస్తారట. అదట వాళ్ళ పని. అందుకొరకే గాజులు వేసుకో. వాళ్ళకి ఇష్టం లేదట ఈ గాజులు, పని వాళ్ళేట, వాళ్ళ కొరకు అదట. ఇక్కడ వాక్యం అలా చెప్పటలే. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. నువ్వు దేవుని వైపు తిరిగినావు, 10 మందిలో రక్షకుడని దేవుడని ఒప్పుకున్నావు సిగ్గుపడకుండా. నీ పాపాలను ఒప్పుకొని మీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఆయన కొరకు ఒక భక్తిపరురాలుగా నిలబడ్డావు. అయితే సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఎప్పుడు? దేన్ని బట్టి? నీతిమంతుల నోరు జ్ఞానాన్ని వచ్చిస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు జ్ఞానాన్ని వెదజల్లినవా లోకానికి? యేసయ్యను గురించి లోకంలో చెప్పినవా? అయితే నువ్వు మంచాన పడి నవిసే దినాలు నీకు రానియాడు దేవుడు. నువ్వు ఊహించుకున్నట్టుగా నువ్వు మంచం ఎక్కవు. ఒకవేళ నీ కనుక దేవుని మాట అస్సలు వల్లించలేదనుకో, ఎవరు చెప్పలేదనుకో, జ్ఞానాన్ని వర్షించలేదనుకో, నీ నాలుక న్యాయాన్ని ప్రకటించలేదనుకో, ఏంటి న్యాయం? సృష్టికర్తను ఆరాధించడం న్యాయం. ఎంతమంది చెప్పినావు నువ్వు ఆ మాట? లోకాన్ని సృష్టించింది ఆయనని ఆరాధించడం న్యాయం. ఎంతమంది చెప్పిన విషయం? ఎవరు చెప్పలే.
మంచం ఎక్క తప్పదు చచ్చిపోయే ముందు. ఎవరైతే ఆ మాట కనుక చెప్పరో లోకానికి యేసయ్యను గురించి, వాళ్ళు మాత్రం వారి మరణ సమయంలో, వింటున్నారా, దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించాలనుకుంటే మీ ఆత్మ జీవం శరీరం మన ప్రభువైన యేసుక్రీస్తు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడాలంటే మనం చేసిన తప్పులకు ఇక్కడనే భూమి మీద శిక్ష అనుభవించాలి. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే. ఎంతమంది పాస్టర్లు పక్షవాతం వచ్చి మంచాన పడి చావలేదు? ఎంతమంది పాస్టర్లు అనేక దినాలు నవ్వుసిన చచ్చిపోయిన ఎంతమంది లేరు? పాస్టర్లు ఉన్నారు, ఎంత పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏంటిది? అనేకుల్ని సిద్ధపరచకపోవటమే, దేవుని దగ్గర సంగతులు తెలుసుకోకపోవటమే, జ్ఞానాన్ని వెదలకపోవటమే, న్యాయాన్ని జరిగించకపోవటమే, న్యాయాన్ని ప్రకటించకపోవటమే. ఇదే తప్పులు, చేసిన తప్పులు. ఎవరికి మాట చెప్పాలనో చెప్పకపోవటమే, అదే వాళ్ళు చేసిన తప్పులు. ఇక అయిపోయింది. అట్లా చేయకండి. ఇప్పటి నుంచైనా దేవుని వైపు తిరగండి. కృషించిన వారందరినీ, ఇంకా అంత మాత్రమే కాదు, అలసిన వారందరినీ ఇప్పటి నుంచి కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే వివరిస్తున్నారో వాళ్ళకి దేవుడు తృప్తిపరచబోతున్నాడు. వాళ్ళందరినీ నింపబోతున్నాడు. జ్ఞానంతో, నీ శక్తితో, నీ మహిమతో, నీ ప్రభావంతో నింపబోతున్నాడు. అడవిగాడులకు ఇష్టమైన చోట్లుగాను, మందలమే భూమిగాను ఉండును. అరణ్యమును ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వనవృక్షముగాను. ఇంకంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు నగరి విడవబడును. ఎవరైతే దేవుడు చెప్పినట్టు చేయకపోతే నిన్ను అందరూ విడిచిపెడతారు. కొడుకులు విడిచిపెడతారు, కోడలు విడిచిపెడతారు. అప్పుడు చూడిగా నీ కథ ఎట్లుంటుందో. మళ్ళా కొంతమంది అక్కడక్కడ భర్తలు భార్యలు విడిచిపెడతారు, అక్కడక్కడ భార్యలు భర్తలు విడిచిపెడతారు. చూడు ఎట్లుంటుందో నువ్వు కనుక దేవుని పని చేయకపోతే. వింటున్నారా? జనసమూహములు గల పట్టణం విడవబడును. ఒకప్పుడు ఆ ఇంట్లో 20 మంది 30 మంది ఉన్నోళ్ళు ఇప్పుడు ఉత్తదైపోతుంది. ఇంకంత మాత్రమే అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందల మేయి భూమిగాను ఉండను. అడవి గాడిద అంటే ఏం పని చేయదన్నమాట. అలాంటి వారితోటి గడపాల్సి వస్తుంది. అరణ్యమును ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షము గల భూమి వృక్ష వనములుగాను ఉండను. అట్లా ఆశ్చర్యకరంగా దేవుని మాట వింటే ఇట్లా, దేవుని మాట వినకపోతే అట్లా. జ్ఞానాన్ని వేదలతో ఇట్లా, జ్ఞానం వేదలేకపోతే అట్లా. వింటున్నారా? న్యాయాన్ని ప్రకటిస్తే అట్లా, న్యాయాన్ని ప్రకటించకపోతే అట్లా. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నాకు శత్రువులకు మించిన జ్ఞానం నీకు వస్తే నువ్వు ఏది కోరుకుంటే అదే దేవుడు ఇస్తాడు. నువ్వు అలసిన దాన్ని తృప్తిపరచబడతావు. శత్రువుకు మించిన జ్ఞానం ఉంటే కృషించిపోయిన దేవుడు నేను నింపుతాడు. నీతిమంతుల నోరు జ్ఞానాన్ని వచ్చిస్తుంది. వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుంది. బలహీనతను బట్టి ఆయన సిలువబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. మేమును ఆయన ఎందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో జోము గలవారము. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. పరిశుద్ధపరచడం అంటే నీ నోటి మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా చేసిన తప్పులన్నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. శిక్షించి క్షమిస్తాడు, దండించి క్షమిస్తాడు. రైల్వేలో కనుక టికెట్ లేకపోతే 3 నెలల జైలు శిక్షతో పాటు 500 రూపాయల జుర్మానా అట్లా రాసి ఉంటుంది. దేనికి దానికి 2 ఉంటాయి. అట్లా మనకు కూడా దేవుని దగ్గర శిక్ష ఉంటుంది, లేమికి లేమి అనుభవిస్తాం. దేవుడు మనల్ని లేమిగా ఉండటానికి, శిక్షించబడటానికి పిలవలే. అయితే మనమే దేవుని మాటలు అశ్రద్ధ చేయటం మూలంగా, దేవుని దగ్గర మనం తెలుసుకోకపోవటం మూలంగా, దేవుని దగ్గర నుంచి గ్రహించకపోవటం మూలంగా దేవుడు సంగతి మరుగు చేసి అందరి సంగతులు మరుగు చేసిండు. ఆయన దగ్గరికే వచ్చి
దాన్ని తెలుసుకోవాలని. మీరు ఆయన దగ్గరికి అసలే పోరు. అయ్యగారి దగ్గర పోతారు, అయ్యగారు ఫోన్ దగ్గర పోతారు, కలవకపోతే ఇంకొక నెంబర్కి చేస్తారు, ఇంకో నెంబర్ చేస్తారు, టీవీలో కనబడడానికి రాసుకొని చేస్తారు. ఎవరికి దేవుడు సెలవేయడు నీ సమస్య పరిష్కారం కావటానికి. నువ్వే తెలుసుకోవాలి. సంగతి మరుగు చేసిన దేవుడు, సంగతి శోధించాల్సింది నువ్వు. శోధించి తెలుసుకుంటే నీకు ఘనత, మరి ఆయన నువ్వు అడగంగానే చెబితే ఆయనకు ఘనత. దేవుని దగ్గర 3 రోజులు పాస్టర్ని అడిగినా నాకు అంత తేటగా చెప్పిండు అనేటోళ్ళు ఎంతమంది లేరు? నా పాపాలు నాకు చూపించండి, నేను చేసి నేను ఒప్పుకున్నా అనేటోళ్ళు ఎంతమంది లేరు? ప్రార్థన చేసుకుందాం. ఆలస్యున్న వారు ఆశను తృప్తిపరచుదును. దేవుడు నిన్ను తృప్తిపరిచే శక్తి ఆయన దగ్గర ఉన్నది. గర్భసంచి లేని వాళ్ళు కూడా పిల్లలైన వాళ్ళు ఉన్నారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలైన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు కింటన్నర బరువు ఉండి కూడా పిల్లలైన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లు చెప్పేటి అన్నీ వేదాలు, పాస్టర్లు చెప్పేటి అన్ని అబద్ధాలు అనుకుంటే నీకు దొరికేది ఏం లేదు ఇక్కడ భూమి మీద. అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షిణ్యం మీద ఉన్నాయి, ఆయన కనికరం మీద ఉన్నది. ఎవరైతే ఇట్లా చిట్టి ఇచ్చిండ్రో వాళ్ళకి మైక్ అందించి ఏర్పాటు కూడా చేయండి. వాళ్ళకు మైక్ అంది వారు ఆశను అలసిపోయినవేమో పరిగెత్తి చిన్నప్పటి నుంచి అన్ని కోరికలు పెట్టుకున్నావో, ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందేమో నీ జీవితంలో. అనుకున్నట్టు అసలే జరగలేదేమో. కానీ దేవుడు ఈరోజు ఉన్న వాక్య ప్రకారం నడుచుకుంటే నువ్వు తృప్తిపరచబడబోతున్నావు. దేవుడు నీ కోరికను సిద్ధింపజే, నీ ఆశను తృప్తిపరచబోతున్నాడు. నిన్ను నీ జ్ఞానంతో నింపబోతున్నాడు, బలంతో నింపబోతున్నాడు, శక్తితో నింపబోతున్నాడు. సంగతి మరుగు చేసిన దేవుడు. దాన్ని శోధించి తెలుసుకో. దేవా నోరు తెరు, నీ సంగతి ఏందో దేవుని చెప్పుకో. దేవా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటానయ్యా ఈ రోజు నుంచి తీర్మానం చేయి. అడవిగాడులకు చోటు ఇవ్వకండి. అడవిగాడులకు చోటు ఇచ్చి లేనిపోని కష్టాలు తెచ్చుకోకండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్యం నీ మీద ఉన్నాయి, ఆయన కనికరం నీ మీద ఉన్నది, ఆయన కటాక్షం నీ మీద ఉన్నది. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అవును సహోదరి, నగరీయ విడవబడును, జనసమూహములు గల పట్టణము విడవబడును. చూసిన ఎవరినైనా దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిస్తే చెప్పలేనంత దుఃఖకరమైన జీవితం. దయ్యాలను వచ్చి మరింతనే కాపురం చేస్తాయి. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. ఒకప్పుడు గోపురంగా ఉండవలసింది గుహగా, దొంగల గుహగా మారబోతుంది. అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, పనికి మాల మనుషులకు ఇష్టమైన చోటుగా ఉంటుంది. అది మందలమే భూమిగా ఉండును. ఒకప్పుడు తోటలాగా ఉన్నది, ఇప్పుడు అరణ్యలాగా మారిపోయింది. అరణ్యమును బలభరితమైన భూమిగాను, బలభరితమైన భూమి వృక్షవనములుగా మారబోతుంది. నువ్వు అనుకున్నావు ఒకప్పుడు ఈ మనుషులు అన్ని జనులు అనుకుంటున్నావు. దేవుడు వారిని దీవించబోతున్నాడు, దేవుడు వారిని ఆశ్రయించబోతున్నాడు. ఎందుకు పనికిరారు అనుకుంటున్నావు? వారిని దీవించబోతున్నాడు, వారిని దేవుడు ఆశ్రయించబోతున్నాడు. అవును, అరణ్యం ఫలభరితమైన భూమిగా మారబోతున్నది. వాళ్ళు అన్ని జనులు అనుకుంటున్నావు, ఫలభరితమైన భూమిగా మారబోతున్నారు. ఫలభరితమైన భూమి వృక్షవనంగా మారబోతున్నది, వృక్షవనంగా మారబోతున్నది. కొర్నేలు కుటుంబం ఫలభరితమైన భూమి వృక్షవనంగా మారిపోయింది. అంతా దేవదారు వనం అయిపోయింది, దేవదారు వనంలాగా అయిపోయింది, అంజూరపు వనంలాగా, ఒలివ తోటలాగా అయిపోయింది ఒక్కరోజే. అవును. మన మధ్యలో కావ్యాశిస్తారు ప్రార్థన చేస్తారు.
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు 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 స్తుతులు ప్రభువా. యేసు నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వాంతర్యామి నీకు వందనాలు ప్రభువా. సర్వోన్నతుడా సర్వేశ్వరుడా నీకు వందనాలు ప్రభువా. యేసు నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా నాయనా నీకు వందనాలు ప్రభా. ఇంతవరదాకా ప్రభా అయ్యా నీ దాసుని నోటిలో నుండి ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తుంటున్నాము తండ్రి. అయ్యా నాయనా నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నాయనా నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, అలసి ఉన్న వారి ఆశను ప్రభా అయ్యా తృప్తిపరుస్తానని మాట్లాడిన దేవుడవు ప్రభా. అయ్యా కృషించిన వారిని ప్రభా అయ్యా నింపుతానన్న దేవుడవు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యేసు నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీవు ఇచ్చిన మాటలను బట్టి నిన్నెంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. ఓ రమశందరి కల రమశవ. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అలసి ఉన్న ప్రభు మా ప్రాణములను తండ్రి అయ్యా మీరు తృప్తిపరచండి ప్రభువా. యేసు నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము పట్టుదలతో ప్రార్థించాలి ప్రభువా. అయ్యా అట్టి కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నాయనా నీకు వందనాలు ప్రభువా. అయ్యా సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత అంటున్నావు ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. యేసు నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సంగతి శోధించుట ప్రభువా రాజులకు ఘనత అంటున్నావు తండ్రి. అయ్యా నాయన నీ యొద్ద ప్రభువా అయ్యా మేము శోధించి ప్రభువా అయ్యా తెలుసుకొనున్నట్లు నీ కృపను దయచేయండి ప్రభువా. మాటి మాటికి ప్రభువా అయ్యా సిగ్గుమాలి ప్రభువా అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇన్ని రోజులు ప్రభువా అయ్యా మేము తెలుసుకోలేకపోయాము తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ సన్నిధిలో మొర్ర పెట్టలేకపోయాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ క్షణము నుండి ప్రభువా అయ్యా పట్టుదలతో ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకందరికీ నీ దయచేయండి ప్రభువా. అట్టి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. అట్టి మనస్సును మాకు దయచేయండి ప్రభువా. రింబా తెరబరి కబా ఉర్రబరి కలరబా ఉరిషందర కమందరబరి కలరబా రినదర మజమర కబశబ. దేవానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేము బలహీనులమవుతున్నాం యేసయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా రికమందర బశబ రికల రబశబ రబతర బసమ ఉర్రి బబరి కబ. అవును ప్రభు నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభు. నీతిమంతుల నోరు ప్రభ జ్ఞానమును వచించునంటున్నావు ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. రిక మందర బశబరి కబ రిన మందర బశబరి కలరబ ఉరిషందర కబ సమరబ ఉర్రి బబరి కబ. అయ్యా రిన మందర బసమరి కలరబ రి బబరి కబ. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు. మేము న్యాయమును ప్రకటించే వారిగా ఉండాలి ప్రభువా. అట్టి కృపను మాకు దయచేయండి. నిన్ను గూర్చి ప్రభువా అనేకులకు ప్రకటించాలి ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. ఎవరికి తండ్రి అయ్యా నాయన నీ మాటలు మేము ప్రకటించలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా నీవే నిత్య దేవుడవని ప్రభువా. అయ్యా తండ్రి మేము ఎవరికి
అందరికీ చెప్పలేకపోతున్నాం యేసయ్య. మమ్మల్ని క్షమించండి ప్రభువా. యేసు మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. విసులదర వశమరికమ ఉరికబందర బజమర వశమ ఉరికల రబందర బజమరక వశమరికల రమ ఉరిబబబబ వశమరికల రమ. అయ్యా నీకులకు ప్రభువా, అయ్యా నిన్ను గూర్చి ప్రకటించుటకు ప్రభువా, అయ్యా నాయన తండ్రి, అయ్యా నాయన నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నిత్యము ప్రభువా, అయ్యా నీ భక్తుడైతే నీ ఆజ్ఞలను అనుసరించి నడుస్తుంటున్నాడు ప్రభువా. అయ్యా మేము కూడా నిత్యము ప్రభువా నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా అప్పుడు శత్రువులను ప్రభువా అయ్యా మించిన జ్ఞానం మీరు మాకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడవు ప్రభువా. అయ్యా అట్టి కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభువా. ఉర్రబజమరకబశవ ఉర్రబతరబజమరకబశవ రికలరబందరబజంభారికబ ఉరిషబరికలరబందరబజంభారికబ ఉరిషబరికలరబందరబజమ. అట్టి జ్ఞానము చేత మమ్మల్ని నింపండి ప్రభువా. రిబతరబజంభారికబతరిషబ రిబరబతరబజమరకబశవ ఉరికలరబందరబజమరకబశవ అయ్యా రింభాతరబజమతరిషబ. దేవానికి స్తోత్రాలు ప్రభువా. యేసునికి వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా అలసి ఉన్న వారిని నువ్వు తృప్తిపరుస్తానని అయ్యా మీరు వాగ్దానము చేసిన దేవుడవు ప్రభువా. తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా. అలసి ఉన్న మా ప్రాణములను తృప్తిపరచండి ప్రభువా. మా ప్రతి సమస్యలను తీర్చండి ప్రభువా. రింబాతరవశమరిక ఉర్రిబజమరబతరబశమ ఉర్రిబబబబబబబబబశమరికబ ఉర్రంబాతరబజమరకబశమరిమ రిమరబందరబజమరకబశమ అయ్యా రింబాతరబజమతరబశమ రికబందరబజంభోరికబతరబశమ. అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యేసు నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నిత్యము మీరు నడిపించండి ప్రభువా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తే మేము నడవగలుగుతాము తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. అటు శక్తిని దయచేయండి ప్రభువా. అయ్యా మా హృదయాలను ప్రభువా నీ వైపు త్రిప్పండి ప్రభువా. ఉర్రబజమరబశమరికబ ఉర్రబతరబజమరబశమరికబ ఉర్రబబబబబబశమరికలరబ ఉర్రబతరబజమరకబశమరికలరబ ఉర్రబతరబజమరకలరబశమరికలరబ. అయ్యా మా హృదయాలను నీ వైపు త్రిప్పుకోండి ప్రభువా. రింబాతరబజమరబశమరికబ ఉర్రబతరబజంభారికబతరబశమరికలరబ. దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే సహాయము దయచేయండి ప్రభా. నీ కృపను దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభా. వాక్యము చెప్పిన ప్రభా. అయ్యా నాయన నీకు వందనాలు ప్రభా. నాయన నీ యొక్క దైవదాసుని ప్రభా. అయ్యా ఏడంతల ఆత్మ చేత ఎత్తి పట్టండి ప్రభా. ఇంకను అభిషేకించండి అయ్యా. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి ఇంకను ప్రభా. నీ సేవలో బహుబలంగా మీరు వాడుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరే సహాయము దయచేయండి ప్రభా. అయ్యా విన్న వాక్యమును ప్రభా మా హృదయములో ఫలింపచేయమని కృప చూపి దయచూపుమని నా జుడన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాన్ని మా తండ్రి మీ మహాకాణికను బట్టి కృపను బట్టి మేము పాసన్నికి వస్తున్నాం. మీ దయాదాక్షణలు మా మీద ఉంచండి. కృపగల దయగల హస్తం తోడుగా ఉంచండి. మీ కటాక్షం మా మీద ఉంచండి. మేము ఆశించి దీవించండి. నెమ్మది సమాధానం కలుగ చేయమని కృపగల దయగల హస్తం తోడుగా ఉంచండి. ఆలస్యన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన నింపుతానన్నావు. సంగతి మరి చేయట దేవుని ఘనత, దాన్ని శోధించి తెలుసుకుంటూ రాజులకు ఘనత అన్నావు.
ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ఏ అనుమానం, ఏ సందేహం, ఏ సంశయం, ఏ సమస్య ఉన్నదో అది నీ దగ్గర తేల్చుకొనుచుండగా తప్పక మీరు సర్వసత్యంలోకి నడిపించి వారి సమస్య నుంచి విడిపించండి. మీరు మరుగు చేసి ఉంచున్నారు, దాన్ని నేర్చుకుంటేనే వారి కోరిక నెరవేరుస్తారని, దాన్ని నేర్చుకుంటేనే వారి ఆలోచనలు మీరు సఫలపరుస్తారని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. మీ కృప తోడుగా ఉంచండి, దయాదాక్షిణలు తోడుగా ఉంచండి, మేము ఆశించండి, దీవించండి. అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగా ఉండకూడదు నాయన, మందలమే భూమిగా ఉండకూడదు. అరణ్యం ఫలభరితమైన భూమిగా మారినట్టు మారాలి. ఫలభరితమైన భూమి వనవృక్షంగా ఉన్నట్టుగా ఉండాలి. ఎంతో విలువైన చెట్టులాగా ఉండాలి. దావీదు భక్తుడైతే నేను దేవుని మందిరం పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నానంటాడు. ఆ విధంగా ఒక్కొక్కరు మారిపోవాలి. నీతిమంతుల నోరు జ్ఞానాన్ని వచ్చిస్తుందని, వారి నాలుక న్యాయాన్ని ప్రకటిస్తుందని, జ్ఞానయుక్తమైన మాటలే పలకాలి, న్యాయాన్నే ప్రకటించాలి. భక్తిహీనతను బట్టి, బలహీనతను బట్టి ఆయన సిలువబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారం అన్నట్టుగా మేము లోకానికి కనబడాలి. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మీయ జీవమును, శరీరమును దేవవాక్యం ద్వారా, రక్తం ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు రాకడేందు నిందారహితంగా సంపూర్ణంగా ఉండాలి. అందుకు అనుగుణంగానే బోధలు ఎన్నెన్ని విషయాలు నీ దగ్గర మరుగు చేయబడ్డాయి. ఆ విషయాలన్నీ తెలుసుకొని నడుచుకోవాలని నేర్పించండి. దేవా, అప్పులు తీరాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, పిల్లలు కావాలన్నా, వారి సమస్యలు పరిష్కారం కావాలన్నా, దేవా వారి కోరికలు నెరవేరాలన్నా, మీ వాక్యం చెప్పినట్టు, మీ సెలవిచ్చినట్టుగా దేవా వారు తృప్తిపరచబడాలన్నా, దేవా వారు నింపబడాలన్నా, మరి మీ దగ్గరే అన్నీ మరుగు చేయబడి ఉన్నాయి కనుక ఎవరు మీ దగ్గరకు వచ్చా మరుగు చేయబడ్డ విషయాలు తేటగా తెలుసుకుంటారో వారిని, కృషించిపోయిన వారిని, అలసిపోయిన వారిని తృప్తిపరిచి నింపండి, సహాయం చేయండి. వారి వారి ప్రతి అవసరత మీ మహిమ కొరకు తెచ్చండి. వచ్చిన వీళ్ళందరినీ పేరు పేరుని దీవించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. దేవా, రేపు ఎల్లుండి మరి మా మధ్యలో ఎలక్షన్స్ రిజల్ట్ ఉన్నాయి. దేవా, మరి మంచి నాయకుడు, మంచి నాయకత్వం, భారతదేశాన్ని అన్ని రకాలుగా అందరికీ తృప్తికరంగా పరిపాలించే నాయకుడు మాకు ఉండాలి. ఏ విధమైన మోసం, దగ లెక్క పెట్టడంలో కానీ ప్రకటించడంలో కానీ జరగకూడదు. ఆ భయం వారికి పుట్టించండి. ఒకవేళ అలా చేస్తే మేము పట్టుబడితే ఒక అవమానమే, సిగ్గే అని భయపెట్టండి, భయం కలగజేయండి, భయం పుట్టించండి. ఒక్కొక్కరికి కృపతోడుగా ఉంచండి. సరి అయిన ప్రతిఫలం దేవా, సరి అయిన రీతిగా ఫలితాలు ప్రకటించాలని న్యాయబద్ధంగా, ఎక్కడ అన్యాయంగా ప్రకటించడానికి వీల్లేదు. కృప చూపించండి, సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యను సమాధాన అభిషేకం సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.